చూడమ్మా సంవత్సరం కూడా దాటిపోతుంది, 31st నైట్కి వచ్చాం, ఏదో డెసిషన్ చెప్పేసి అంటే అప్పుడు ఐ వాస్ ఫోర్స్డ్ టు టెల్ ద ఆన్సర్. అంటే ఫోర్స్ చేస్తే చెప్పేస్తాను అంటే అంటే ఎవరు ఫోర్స్ చేస్తున్నారు అలా కాదు అంటే ఆన్సర్ ఇఫ్ యు హడ్ నాట్ ఫోర్స్ ఐ వుడ్ హావ్ టోల్డ్ ఇట్ లిటిల్ లేటర్. గౌరవిస్తాను, అందుకనే అమ్మాయి మీద ప్రేమ పెరిగింది. ఎందుకంటే నేను తర్వాత అడిగాను, ఏంటి నువ్వు ఎందుకు ఇట్లా సంవత్సరం అంటే చెప్పాను, చూడు నా లైఫ్ నీకు తెలుసు, నీ లైఫ్ కూడా నాకు తెలుసు, నేను ఒక ఆడపిల్లని, నువ్వు మగాడివి, ఇద్దరు డెలికేటే కాదంట్లా, బట్ ఇంత జరిగిన తర్వాత కూడా ఐ వాంటెడ్ యూ, నేను టెస్ట్ చేయలేదు, ఐ డెంట్ టెస్ట్ యూ, ఐ వాంటెడ్ యూ టు కన్ఫర్మ్ యువర్ సెల్ఫ్ దట్ యు ఆర్ అండ్ యూ విల్ స్టాండ్ బై మీ, లవ్ అని అప్పుడు కూడా యూ విల్ స్టాండ్ బై మీ, బికాస్ ఇంకా నేను తట్టుకోలేను, నాకు ఆ బలం లేదు. నేను ఐఎమ్ దాదాపు సింగిల్, నేను నాకు ఏం లేదు, బట్ ఐ వాంటెడ్ టు టేక్ టైమ్ ఆల్సో టు డిసైడ్. ఇంత వచ్చింది కదా, అప్పుడు ఏంటంటే చెప్పాను, ఒక తెల్ల కాగితాన్ని నీకు ఇస్తున్నా, పాత పుస్తకాలు పారేశాను, తెల్ల కాగితాన్ని ఇస్తే నీకు ఏం కావాలో రాసుకోవాలి లైఫ్ టైం, అంతకంటే నేను మాట ఇవ్వలేను అంటే అప్పుడు ఐ లవ్ యూ చెప్తాను. అంత తతంగం ఇది. నిజంగా అందరూ ట్రై చేస్తే ఇరువైపులా, అమ్మాయి దగ్గర నుంచి అబ్బాయి దగ్గర నుంచి బ్రేకప్స్ ఉండవని నేను అనుకుంటున్నాను. దిస్ ఈజ్ ద అనుభవం నాకు. కరెక్టా?